ఆ గన్ చూపెట్టండి పైకి. చేస్తున్నా. ఎలా అనిపించింది మూవీ చాలా బాగుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీని అందరినీ తీసుకుని వెళ్ళి వాచ్ చేయండి సినిమా. ప్రతి ఒక్క సీన్కి మీరు కనెక్ట్ అవుతారు. ఇంట్లో ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ కూడా చూపించారు. అది ఎలా ఫేస్ చేయాలనేది కూడా చూపించారు. ఎంజాయ్ చేయండి గైస్. ఎలా అనిపించింది సమంత గారు శారీలో ఫైట్ చేయడం? ఆసమ్ ఆసమ్. అందుకని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎట్లా రెడీ అయ్యి వచ్చినాను. ఓకే, అంటే మీరు కూడా ఇట్లా ఫైట్ చేస్తారా ఇంటికి కొంపది? ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయాలి ఇంట్లో. తోడికోళ్ళ గురించి ఏం చూపించారు మూవీ? మీరు మీ ఇంట్లో చూస్తూనే ఉంటారు ఆల్మోస్ట్. తను ఏం చేసిందంటే తనకన్నా నేను గ్రేట్ అనిపించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. సేమ్ సిచ్యువేషన్. శ్రీముఖి అక్క కానీ సమంత గారు చేసిన సీన్స్ కానీ మీరు ఇష్టపడతారనమాట బాగా. అండ్ కొన్ని వాటిలో డ్రామాస్ ఉంటాయి. డ్రామాస్ మీరు అంటారు. క్యూట్గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. మీ దాంట్లో చూడండి, ఎంజాయ్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. అండ్ మీరు ఒక్కొక్కటి సౌండ్స్ ఎఫెక్ట్ కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి వెళ్ళండి, మూవీ వాచ్ చేయండి. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, థ్యాంక్ యూ. సో తోటికోడలాగా అయితే శ్రీముఖి గారు, శామ్ గారు నిజంగా జీవించేశారేమో అనిపించింది. ఇంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా. నా ఫేవరెట్ డైలాగ్ అంటే మూవీ మొత్తం ఫేవరెట్. అందులో డైలాగ్ ఏం చెప్తాను చెప్పండి? ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, శామ్ అందరినీ థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి పంపించేశారు. అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. శామ్ బ్లాక్ బస్టర్. ఇంకా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ అది. శామ్ మేడం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ హార్డ్ వర్క్ ఆ మూవీలో కనిపిస్తుంది. మీరు ఇంకా ఇట్లనే హీరోయిన్గా కాదు, హీరో ఎరా మీరు స్టార్ట్ చేయాలి, అది బిల్డ్ చేయాలి. మీరు ఒక హీరో పర్సన్ అని మేము ఫీల్ అయిపోతున్నాం. నేనైతే ఫీల్ అవుతున్నా. అందరి గురించి నాకైతే సంబంధం లేదు. బట్ శామ్ మ్యామ్ అయితే నిజంగా ఇవాళ నా బర్త్డే. బట్ అందరికీ ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు. శామ్ మ్యామ్ నాకు ఒక మంచి బ్లాక్ బస్టర్. నా బర్త్డే. రాహుల్ గాంధీ గారిలో చిరునవ్వు అలాగే ఉంది. ఎవరంత విమర్శ చేసినా ఆల్ ది బెస్ట్. ఇచ్చిన ఒక శ్రీశక్తి అంటే విజయశాంతి గారు. అది మన 24 జూన్ 24 విజయశాంతి గారు పుట్టినరోజు. 24 అంటే గాయత్రి మంత్రం. మన దాసనారాయణరావు గారు ప్రియ శిష్యురాలు, గురుభక్తి, గురుదైవం, అంత బంగారం. అది కూడా నిలువు దోపిడి తిరుపతిలో ఇచ్చేసి సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తున్న మన విజయశాంతి గారు తరహా సమంత గారు. సమంత గారు అంటే మన సినిమాలో రివ్యూలు చూసి వెళ్ళకూడదు. ఒక క్యారెట్ మనకి వైటమిన్స్ మన మనుషులకి గుడ్ హెల్త్కి జంక్ ఫుడ్ తిన్నాక అవన్నీ ఫ్లష్ వాళ్ళ బాడీలోంచి ఫ్లష్ చేస్తుందో అలాగా మన బ్లాక్ బస్టర్లో ఈ ఐటెం మొన్న ఏదో వచ్చింది కదా, ఏదో సినిమా, ఏదో అమ్మాయిలందరూ 1000 రూపాయలు డబ్బులు లేకపోతే అబ్బాయిలు ఫ్రెండ్షిప్ గురించి పిలుస్తున్నారంట. అలాంటివి కాకుండా ఆ కోవలోకి రారు. వీళ్ళు దేవతలు. సమంతాలు శృతి హాసన్లు వీళ్ళందరూ వీళ్ళ పెర్ఫార్మెన్స్లో కానీ దిగారంటే మగవాళ్ళు దెబ్బగా బెంబేలెత్తిపోయి భయపడిపోతారు. రమ్యకృష్ణ గారు వీళ్ళందరూ. భారతదేశం అంటే స్త్రీశక్తే. నేను ఇంకా సినిమా చూడలేదు. దయచేసి ఎప్పటికైనా ఆ యూట్యూబ్లో పనికిమాల నాలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఛానల్ క్రియేట్ చేసి చెత్త అవి చూడకుండా మన నందిని రెడ్డి గారి వీడియోస్, సమంత గారి సినిమాలు, విజయశాంతి గారిని ఫాలో అవ్వండి. మన ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వస్తారో వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఎప్పుడు మన భారతదేశాన్ని కాపాడతారు. ఈ సమంత గారిని, విజయశాంతి గారిని, నందిని రెడ్డి గారిని ఫాలో అవ్వండి. దేశం బాగుపడుతుంది. దేశం కన్నా ముందర మన తెలుగు భాష. ఇంకోటి మన సమంత గారి గురించి మిగతా అందరూ చెప్తారు. సనాతన ధర్మం అంటే రాముల గుడి నుంచి వచ్చి మన హిందూ సోదరుల్ని, ముస్లిం సోదరులు తిట్టడం కాదు. సమంత గారు క్రిస్టియన్ అయ్యుండే హిందూ ధర్మంలో దేవతలందరూ పూజిస్తున్నారు. అందుకనే నేను ఒక నేను హిందూనే, ఒక బైబిల్ కొని దాంట్లో బైబిల్లో ఫస్ట్ వర్డ్ ఆమెన్, లాస్ట్ వర్డ్ ఆమెన్ ఉంటుంది. ఆ బైబిల్ చదివే ముందర ఫస్ట్ వర్డ్ ద గ్రేట్ ఉమెన్ సమంత, బైబిల్ చదవడం అయిపోయాక ద గ్రేట్ ఉమెన్ సమంత అని పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.